శివనామస్మరణలతో శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. బలివే బలి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొటారు ఆదిశేషు, కొటారు లక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 25,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని, త్రాగునీటిని అందజేశారు. స్వామివారిని దర్శించుకుని వచ్చే భక్తుల కోసం ఆహారం మరియు మంచినీటి సరఫరా చేసేందుకు జనసేన నాయకులు పోటీపడ్డారు. భలే రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే నేపథ్యంలో వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. పోలీసు వారితో సమన్వయం చేసుకుంటూ దర్శించుకునే భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తూ దర్శనం ప్రశాంతంగా జరిగేందుకు దెందులూరు నియోజకవర్గ నాయకులు కొటారు ఆదిశేషు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు భక్తులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలు చేశారు. వేలాది మంది భోజనాలు పంపిణీ చేస్తూ వారి ఆకలిని తీర్చే భలే రామలింగేశ్వర స్వామివారి మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కొటారు ఆదిశేషు, కొటారు లక్ష్మి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గం సమీపంలో ఉన్న భలే రామలింగేశ్వర స్వామివారి భలివే మహోత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఆహారం, మంచినీటి పంపిణీ విషయంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం అభినందనదాయకమని, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికంగా 25,000 మంది భక్తులు అన్నప్రసాదం పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవాల రాజు, మట్టా వెంకటేశ్వరులు, నీలం మల్లికార్జున్, నీలం శ్రీనివాస్, తిరుపతి వాసు, పరస వెంకట ధర్మతేజ, మట్టా సుధాకర్, కాసాబత్తులు నరేష్, లింగన్ శివ, ఇప్పిల్లి రవి, మేకల రమేష్, మరీద్ కిరణ్, భుజంగరావు, కిషోర్, రేమలి తంబి, మేకా సంజయ్, రాజు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా బలివే రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని పత్రాలు అర్పించి ఆ పితృదేవతలకి ఆ పత్రాలు పెట్టి వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. అలాగే స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుని వాళ్ళ కోరికలు తీర్చమని భక్తులందరూ వేడుకోవడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అసౌకర్యం కలగకుండా దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుంచి ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భారీ ఏర్పాట్లలో భాగంగా భక్తులకి అన్నపానీయాలు, అలాగే టాయిలెట్లు, అదేవిధంగా వాళ్ళ భక్తులందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు వరకు 10,000 మంది ఇక్కడ అన్నపానీయాలు స్వీకరించడం జరిగింది. ఇంకా ఇంకొక 10,000 మందికి మేము ఏర్పాట్లు చేశాము. వాళ్ళందరినీ కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఇక్కడ నుంచి భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లే వరకు కూడా మా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా విశేషంగా కృషి చేస్తూ వాళ్ళందరినీ కూడా చక్కగా మంచి సౌకర్యంగా తీసుకెళ్లడం జరుగుతుంది. మన జన సైనికులందరికీ కూడా ఎటువంటి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ అసౌకర్యం జరగకుండా, యాక్సిడెంట్లు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారితో కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళమని చెప్పి మేము అందరం కూడా కోరడం జరిగింది. వాలంటీర్స్ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా భక్తులందరినీ కూడా క్రమ పద్ధతిలో, క్రమశిక్షణలో వాళ్ళందరినీ కూడా చక్కగా ఇంటికి చేసే మార్గంలో వీళ్ళందరూ కూడా కృషి చేయడం. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ నూజివీ నియోజకవర్గం బలివే రామలింగేశ్వర స్వామి దర్శనానికి ఎందరో భక్తులు వస్తున్నారు. ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల దెందులూరు జనసేన పార్టీ తరఫున వాళ్ళకి ఆహార పానీయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2-3 జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా ఇక్కడ పితృదేవతలకి పొత్తర్లు ఇవ్వడానికి చాలా మంది శివరాత్రి రోజు బలివేకి వస్తారు. వారందరికీ జనసేన పార్టీ తరఫున ఎలాంటి అసౌకర్యం కలగకుండా జన సైనికులందరూ ఇక్కడ ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు 10,000 మంది దాకా వచ్చారండి. ఇంకా వస్తానే ఉంటారు. సాయంత్రం 4-5 వరకు ఇక్కడికి వస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆహార పానీయాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ఉన్నాయండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బలివే దేవాలయం దగ్గర ఏర్పాట్లనే బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడ స్నానాలు కానీ, దేవుడి దర్శనాలు కానీ, బందోబస్తు కానీ, మళ్ళా చింతమనేని ప్రభాకర్ గారు కానీ, అట్లాగే కొలుసు పార్థసారథి గారు కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ దాన ధర్మాలు చేసే పెద్దలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసి అందరికీ కూడా అల్పాహారం దగ్గర నుంచి భోజన వసతులు కానీ
అన్ని కూడా ఎక్కడ ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకోకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. సూపర్గా ఉన్నాయండి, అన్ని బాగున్నాయి. ఏ భోజన సదుపాయాలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, వైద్య సదుపాయాలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. దేవుడి దర్శనం కూడా బాగా అవుతున్నాయి, కానీ కొద్దిగా జనమే కొద్దిగా పోటింగ్ ఉంది. అవి కూడా చూసుకుని ఇంకా చూసుకునే పని లేదు. కొట రాజశేష్ గారు పెట్టారు, సూపర్ గా ఏర్పాటు చేశారు. బిర్యానీ బాగుందండి, వెజిటేబుల్ బిర్యానీ సూపర్ గా ఉందండి, అన్ని ఏ క్లాస్ గా ఉన్నాయి.